డెవలప్మెంట్ ఆగిపోద్ది కదా. మీరు కోర్టులో మీరన్నా ఆలోచించేటప్పుడు మీరు ఇచ్చేటప్పుడు స్టేలు అట్లాగా ఆలోచించాలి కదా అని అన్నాడు. అన్నందుకు గాను కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి అతనికి ఏది జీవితంలో లైమ్ లైట్ పొజిషన్స్ ఇవ్వద్దని ఆదేశించింది. అంటే అతను ఎక్కడన్నా దాంట్లో తన సొంత స్వార్థం ఏమైనా ఉందా, తన డబ్బులు తినడానికి ఏమైనా ఉందా? బేసిక్ గా ఆ రోజున అతను మాట్లాడిన పాయింట్ జెన్యూన్ పాయింట్. కోర్టులు స్టేలు ఇచ్చేస్తున్నారు, తర్వాత ఇక ఎక్కడికి ముందుకెళ్తుంది? హైదరాబాద్ ఉదాహరణగా చెప్పాడు. హైదరాబాద్ లో రోడ్డు మధ్యలో ఉంటాయి, అటు ఇటు అంత పెద్ద రోడ్డు వేసి మధ్యలో ఓ చోటకు వచ్చేటప్పటికి చిన్న బద్ద అవుతుంది, ఇంకేం చేసినట్టు మనము అన్నటువంటి పాయింట్ చెప్పి ఆ ముక్కని కన్విన్స్ మాట్లాడాడు. అన్నందుకు గాను ఆ రోజు నుండి అప్పటిదాకా మెయిన్ పొజిషన్స్ లో కలెక్టర్లు ఇట్లాంటి పొజిషన్స్ ఆయన్ని తీసుకెళ్లి లైమ్ లైట్ కాని పొజిషన్స్ లో ఇచ్చుకుంటూ వచ్చారు. అంటే సాధారణ ఐఏఎస్ కదా, ఐఏఎస్ లో మిగతా పొజిషన్ అంటే డైరెక్ట్ ప్రభుత్వ నిర్ణయాలు తీసుకునే అధికారి నుంచి తీసేసారు అతన్ని. ఆ తర్వాత తీసుకెళ్లి ఏపీ భవన్ ఇన్ఛార్జ్ అని అట్లాంటిది ఏముంటదనే అటట్లో. బట్ ఒక సిన్సియర్ ఆఫీసర్ మనిషి, ఎంత సిన్సియర్ అంటే నేను వైజాగ్ లో చూశాను అతన్ని. అప్పుడు విష జ్వరాలు వచ్చి 5,800 మంది చచ్చిపోయారు ఏజెన్సీలో. ఇతను కలెక్టర్ అక్కడ. రోసయ్య వైద్యారోగ్య శాఖ మంత్రి, నాగం జనార్దన్ రెడ్డి మాజీ వైద్యారోగ్య శాఖ మంత్రి. అప్పుడు నేను TV9 లో ఉన్నా. ఆ టైంలోనే అక్కడ జాఫర్ చూసుకుంటారు. జాఫర్కి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎవరికో బాగా సెలవు పెట్టి వెళ్తాను.